ప్రజాపతులు పుట్టినంక వాళ్ళలో దక్షుడు 64 మంది కుమార్తెలనైతే కన్నాడు అప్పుడు 10 మంది బిడ్డలను ఆ దక్షుడు కశ్యపునికిచ్చి చేసే వివాహము 10 మంది బిడ్డలను ఆ దక్షుడు కశ్యపునికిచ్చి చేసే వివాహము
సత్యవంతుడైనట్టి ఆ ఇంద్రుడు స్వర్గాన్ని పొందిండమ్మో ఓయమ్మ సత్యవంతుడైనట్టి ఆ ఇంద్రుడు స్వర్గాన్ని పొందిండమ్మో ఓయమ్మ పాపుల శిక్షించగా యముడైతే నరక లోకములున్నాడో ఓయమ్మ పాపుల శిక్షించగా యముడైతే నరక లోకములున్నాడో ఓయమ్మ తరువాతి కాలంలో దినములు వారాలు పక్షములు నెలలు సంవత్సరాలు యుగాలు ఏర్పాటు జరిగినాయమ్మ ఏర్పాటు జరిగినాయమ్మ యుగాలు ఏర్పాటు జరిగినాయమ్మ నవగ్రహాలు ఏర్పడే ద్వాదశ రాశులు ఏర్పడ్డాయో ఓయమ్మ నవగ్రహాలు ఏర్పడే ద్వాదశ రాశులు ఏర్పడ్డాయో ఓయమ్మ లోకమంతా సక్రమ ధర్మబద్ధం చేసిరి త్రిమూర్తులు ఓయమ్మ లోకమంతా సక్రమ ధర్మబద్ధం చేసిరి త్రిమూర్తులు ఓయమ్మ 84 లక్షల జీవరాశులతోని భువన Jangan